శ్రీదేవి సినిమా ప్రయాణం ఓ చరిత్ర. ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న మొట్టమొదటి హీరోయిన్. సౌత్లో స్టార్గా ఎదిగిన శ్రీదేవి బాలీవుడ్లో అడుగుపెట్టి తిరుగులేని ఆధిపత్యం సాధించింది. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్తో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. ఒక సౌత్ ఇండియన్ గర్ల్ హిందీ చిత్రసీమలో రాణించడం అంత సులువేమీ కాదు. శ్రీదేవి అంటే అందం, అంతకు మించిన నటన, నృత్యం అవే ఆమెను ఇతర హీరోయిన్స్ కంటే ప్రత్యేకంగా మార్చేశాయి. ఆమె సమ్మోహన రూపం కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఈ సహజ సుందరి మరింత అందంగా కనిపించేందుకు ప్రయత్నం చేసేవారు. వయసు పెరగడాన్ని ఆమె అంగీకరించేవారు కాదు. తన టీనేజ్ కూతురతో బయటకు రావాల్సి వస్తే వారికంటే ట్రెండింగ్గా తయారయ్యేవారు. యంగ్గా కనిపించాలని తాపత్రయపడే శ్రీదేవి ఒకసారి తన బ్యూటీ సీక్రెట్ చెప్పారు. అందం కోసం నేను ప్రత్యేకంగా ఏమీ చేయను, ఫ్లోలో అలా వెళ్ళిపోతాను. నా దృష్టిలో ఆనందమే అందం. మనసును ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా జీవిస్తే అంతకంటే అందం ఏమీ ఉండదు అని అన్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి గురైతే పిల్లలతో ఆడుకుంటానని ఆమె చెప్పారు. ఫిట్నెస్ కోసం శ్రీదేవి అవుట్డోర్ గేమ్స్ ఆడేవారట. జాన్వీ ఖుషీలతో టెన్నిస్ ఆడటం శ్రీదేవికి ఇష్టమట. పవర్ యోగా, జాగింగ్ చేసేవారట. ఇక ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించేవారట. నీళ్లు ఎక్కువగా తాగేవారట. ఇవే తన సౌందర్య చిట్కాలని శ్రీదేవి గతంలో చెప్పుకొచ్చారు. 1967లో చైల్డ్ ఆర్టిస్ట్గా శ్రీదేవి ప్రస్థానం మొదలైంది. మరణించే వరకు ఆమె వెండితెరను వీడలేదు. తెలుగులో ఆమె చివరి చిత్రం 1994లో విడుదలైన ఎస్పి పరశురామ్. 2018లో విడుదలైన జీరో సినిమాలో శ్రీదేవి గెస్ట్ రోల్ చేశారు. ఆమె మరణించాక జీరో సినిమా విడుదలైంది. ఇక 1963 ఆగస్టు 13న జన్మించిన శ్రీదేవి మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల్ని అలరించాల్సి ఉండగా 2018 ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్లోని హోటల్ గదిలో మరణించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ అయ్యారు. దేవరా మూవీతో ఆమె టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. కూతుర్ని సిల్వర్ స్క్రీన్పై చూసుకోవాలన్న కల తీరకుండానే శ్రీదేవి కన్నుమూశారు. అయితే శ్రీదేవి ముసలివాళ్ల దగ్గర నుంచి నేటి కుర్రాళ్ళ వరకు ఆమె ఓ అందాల తారగా కనిపిస్తుంది. అందాల రాశి అయినటువంటి శ్రీదేవి వెంట ఎంతోమంది కుర్ర హీరోలు వెంటపడినా ఆమె మాత్రం బోనీ కపూర్ను మాత్రమే పెళ్లి చేసుకుంది. దాని వెనుక ఓ బలమైన కారణం ఉంది. శ్రీదేవిని దివి నుంచి భువికి దిగి వచ్చిన అతిలోక సుందరిగా అందరూ కొనియాడేవారు. ఆమె హీరోల కంటే ఎక్కువ క్రేజ్ అయితే సంపాదించుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటం లేని మహారాణిగా కొనసాగింది. ప్రేక్షకులందరూ ఆమెను అతిలోక సుందరి అని అంటూ పిలుచుకుంటున్నారు. 1980లలో శ్రీదేవి ఇండియా వైడ్గా భాషతో సంబంధం లేకుండా తన హవా కొనసాగించింది. అయితే అంతటి క్రేజ్ ఉన్న శ్రీదేవిని ఎంతోమంది అప్పటి కుర్ర హీరోలు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. శ్రీదేవి వాళ్ళ అమ్మ సైతం కొంతమంది స్టార్ హీరోలతో మాట్లాడాలని వార్తలు వచ్చాయి. అయితే ఎంతమంది కుర్ర హీరోలు వెంటపడినా, ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా అంకుల్ ఏజ్ ఉన్న బోనీ కపూర్నే శ్రీదేవి ప్రేమించి వివాహం చేసుకుంది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అప్పుడు నిర్మాతగా ఉన్న బోనీ కపూర్ సినిమాలలో నటించింది. అంతేకాదు, కెరియర్ డౌన్గా ఉన్న పరిస్థితుల్లో బోనీ కపూర్ ఆమెకు అండగా నిలబడ్డారని సమాచారం. నేనున్నానంటూ ఓ భరోసాను ఇవ్వడం, ఆమెకు అన్నింట్లో తోడుగా ఉండడంతో శ్రీదేవి బోనీ కపూర్తో ప్రేమలో పడిందట. అప్పటికే బోనీ కపూర్కు పెళ్ళై అర్జున్ కపూర్ అనే కొడుకు ఉన్నాడు. ఇక మొదటి భార్య చనిపోవడంతో శ్రీదేవి బోనీ కపూర్తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. దీంతో శ్రీదేవి వెంట ఎంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్లు పడినా చివరకు బోనీ కపూర్ని పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు సంతానం కూడా. వాళ్లే జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. అయితే బోనీ కపూర్కు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా అతడినే పట్టుబట్టి మరీ వివాహం చేసుకోవడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనమైంది. సరే, దీనికి ముందే అప్పట్లో నార్త్ను ఏలేసిన స్టార్ హీరో మిథున్ చక్రవర్తితో శ్రీదేవి పీకర్లోతు ప్రేమలో పడింది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఒకానొక దశలో శ్రీదేవి మిథున్ని వదిలి ఉండలేనంతగా ప్రేమ మైకంలో మునిగిపోయింది. చివరకు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. మరి వీరి పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది, ఏం జరిగిందో తెలిస్తే విచిత్రంగానే ఉంటుంది. తెలుగులో వచ్చిన ఖైదీ రుద్రయ్య సినిమాను బాలీవుడ్లో సార్వర్త్కి అవాజ్ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాకు మన తెలుగువారు అయిన విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ అధినేత త్రివిక్రమరావు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతున్నప్పుడు శ్రీదేవి తల్లి స్వయంగా మిథున్ను తమ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగారట. అయితే శ్రీదేవి తల్లి మిథున్కు ఓ కండిషన్ కూడా పెట్టారట. నువ్వు నీ భార్య యోగితా బాలికు విడాకులు ఇవ్వు,
మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారట. అయితే అందుకు మిథున్ ఒప్పుకోలేదట. తాను యోగిత బాలిని పెళ్లి చేసుకున్నాకే తన దశ తిరిగిందనే నమ్మకం ఆయనకు ఉంది. యోగితతో తనకు పెళ్ళయ్యాకే వరుస సూపర్ హిట్లు రావడంతో పాటు 3 పిల్లలు పుట్టడం, తన లైఫ్ హ్యాపీగా ఉండడం జరగడంతో ఆమె అంటే ఎంతో ఇష్టంగా ఉండేవాడు. తాను శ్రీదేవిని రెండో భార్యగా చేసుకుంటానే కానీ యోగితకు మాత్రం విడాకులు ఇవ్వరని కరాఖండిగా చెప్పేశాడట. దీంతో రెండో భార్యగా తన కూతురు ఉండడం ఇష్టపడని శ్రీదేవి తల్లి ఈ పెళ్లికి ఒప్పుకోలేదట. అలా శ్రీదేవి మిథున్ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ టైంలో కాస్త నిరాశలో ఉన్న శ్రీదేవికి ఓదార్పు మాటలతో బోని దగ్గరయ్యాడు. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోయిన్ శ్రీదేవిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారా? పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారా? ఇది నిజమైతే మరి శ్రీదేవిని ఆయన పెళ్లాడకపోవడానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. రజనీకాంత్ చాలామంది స్టార్ హీరోయిన్లతో నటించారు. ఆయనతో నటించి చాలామంది స్టార్ హీరోయిన్లుగా కూడా మారారు. అయితే ఆయనతో శ్రీదేవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని చాలా బాగుండేదట. వీరిద్దరూ కలిసి తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 19 సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. అయితే శ్రీదేవికి తెలియకుండా ఒకానొక సమయంలో రజనీకాంత్ శ్రీదేవిపై పిచ్చి ప్రేమ పెంచుకున్నారట. శ్రీదేవిని ప్రేమించడంతో పాటు పెళ్లాడాలని కూడా ఆయన అనుకున్నారట. ఈ విషయాన్ని శ్రీదేవి తల్లితో కూడా చెప్పారట. అయితే ఆమెతో సూపర్ స్టార్ బాగా క్లోజ్గా ఉండేవారట. శ్రీదేవి కంటే 13 ఏళ్ళు పెద్దవాడు కావడంతో వీరి పెళ్లిపై శ్రీదేవి తల్లి ఆలోచించారని సమాచారం. తనకంటే 13 ఏళ్ళు చిన్నవాడు కావడంతో శ్రీదేవికి ఎంతో రక్షణగా ఉండేవాడు రజనీకాంత్. చివరికి శ్రీదేవితో ప్రేమలో పట్టం మొదలుపెట్టాడు. రజనీ శ్రీదేవిని పిచ్చిగా ప్రేమిస్తున్న సమయంలో శ్రీదేవి రజనీని ప్రేమిస్తుందో లేదో తెలియదు. ఒకసారి కె బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీదేవిని రజనీ ఎంతగానో ప్రేమిస్తున్నాడని, అందుకే ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేయాలని చూశాడట. శ్రీదేవి గృహప్రవేశ వేడుకకు రజనీ నేను వెళ్ళాము. మేము ఆమె ఇంటికి చేరుకోగానే కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది. దీన్ని చెడ్డ శకునంగా తీసుకున్న రజనీకాంత్ తన పెళ్లి గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా నిరాశతో వెనుతిరిగారు. అలా తన ప్రేమకు అపశకనం అడ్డు వచ్చిందని తన ప్రేమ గురించి ఎప్పుడూ చెప్పలేకపోయాడట సూపర్ స్టార్. కానీ శ్రీదేవితో రజనీ గొప్ప స్నేహాన్ని మాత్రం పంచుకున్నారట. రజనీకాంత్ పీక్స్లో ఉన్నప్పుడు కె బాలచందర్, కమల్ హాసన్, శ్రీదేవి వంటి కొందరికి మాత్రమే అతని వ్యక్తిగత ఫోన్ నెంబర్ ఇచ్చేవారట. రానా షూటింగ్ సమయంలో రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు శ్రీదేవి రజనీకాంత్ కోసం ఉపవాస దీక్ష కూడా చేశారట. రజనీ కోసం షిరిడి సాయిబాబాను ప్రార్థించిందట. 7 రోజులు ఉపవాసం ఉండి పూణేలోని సాయిబాబా ఆలయానికి వెళ్లారట. ఇక 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి అకాల మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త విన్న రజనీకాంత్ వెంటనే ముంబై వెళ్లారు. శ్రీదేవి చనిపోయిన 2 రోజులకు అంటే ఫిబ్రవరి 26న రజనీకాంత్ పెళ్లి రోజు కావడంతో ఆయన తన పెళ్లి రోజును కూడా జరుపుకోలేదట. రజనీ తన పెళ్లి రోజును భార్య లత, కుమార్తెలు మరియు కుటుంబ సభ్యులతో జరుపుకునేవారు. కానీ శ్రీదేవి మరణంతో 2018లో తన 37వ వివాహ వార్షికోత్సవాన్ని ఆయన స్కిప్ చేశారు. ఏది ఏమైనా సరే రజనీకాంత్ శ్రీదేవిల మధ్య మంచి స్నేహబంధం ఉండడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవాలి.